నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరియు కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చేస్తుంది. మీ అందరి కోసం ఈరోజు ఒక చికెన్ డిష్ తీసుకొచ్చేసాను. ఈ చికెన్ డిష్ చాలా సింపుల్, స్నాక్గా కూడా తినొచ్చు, కానీ చైనీస్ రైస్కి లేదంటే చైనీస్ నూడిల్స్కి చక్కటి కాంబినేషను. సో మరి ఈరోజు ఈ కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది ఈ డిష్, కానీ టేస్టీగా ఉంటుంది. ఆరెంజ్ అండ్ మ్యాంగో చికెన్. ఆరెంజ్ అండ్ మ్యాంగో చికెన్ ఎప్పుడన్నా అసలు ట్రై చేశారా? చేయలేదు కదా? చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఫస్ట్గా మనకి చికెన్ కావాలి. మీరు బోన్లెస్తోనైనా చేయొచ్చు, విత్ బోన్స్ అయినా చేయొచ్చు. బోన్లెస్తో చేస్తే స్నాక్ లాగా ఈజీగా ఊరికేనే తినేయచ్చు. సో మరి ఫస్ట్గా ఆయిల్, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. నేను కొంచెం బోన్లెస్ చికెన్ వాడుతున్నాను. ఎప్పుడైనా నేను చికెన్ని ఒక రోజు ముందు తెచ్చి పెట్టుకుంటాను. తెచ్చి పెట్టేసి కాస్త సాల్ట్ వేసేసుకొని మ్యారినేట్ చేసి పెడితే మనకి నెక్స్ట్ డే కుక్ చేయడానికి ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే కొంచెం మ్యారినేషన్ కూడా అవుతుంది. సో మరి ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో ముందుగా ఎప్పుడైనా చైనీస్ డిషెస్లో కాస్త అల్లం వేసుకుంటేనే టేస్ట్. సో ఫస్ట్ కొంచెం అల్లం కాస్త వేగిన తర్వాత మీరు చాప్ అన్నా చేయండి, ఇట్లా స్లైసెస్ అన్నా కూడా చేసుకోవచ్చు. కాస్త వేగిన తర్వాత ఇందులో చికెన్, బోన్లెస్ చికెన్, అలాగే మామిడికాయ. ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కదా, సో పుల్లటి మామిడికాయ తీసుకొని చెక్కు తీసేసి కొంచెం సేమ్ సైజ్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను. మామిడికాయ కూడా చూడండి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా, అలాగే కొంచెం మిక్స్ చేసిన తర్వాత కాస్త సాల్ట్, మరీ ఎక్కువ కాదు. మనం ఇందులో సాసెస్ కూడా వేయబోతున్నాము. మరి ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లో మనం ఫస్ట్ ఈ చికెన్ని, మామిడికాయని ఉడికిచ్చేద్దాం. మరి అంత లోపల మనం మరి ఆరెంజ్ కూడా వేస్తున్నానని చెప్పాను కదా, ఇక్కడ నా దగ్గర ఫ్రెష్గా మనకి ఆరెంజెస్ దొరుకుతున్నాయి. ఆరెంజ్ తీసుకొని జ్యూస్ మాత్రమే తీసుకోండి. మనము టెట్రా ప్యాక్లో ఉన్న జ్యూసెస్ వాడకండి, కొంచెం చేదుగా ఉంటాయి అవి. మన ఇంట్లో చేసేటట్టయితే ఇలా మనం గింజలు తీసుకుని చేస్తే స్వీట్గా ఉంటుంది. ఇందులో కొంచెం అంత చిల్లీ పేస్ట్, అలాగే నిమ్మరసం కూడా, ఒక సగం నిమ్మకాయ వేస్తే సరిపోతుంది. కాస్త వెనిగర్, అలాగే సోయా సాస్ ఒక చిన్న టీ స్పూన్, కాస్త పంచదార. చెప్పాను కదా కొంచెం స్వీట్గా ఉంటుందని, ఒక టీ స్పూన్ పంచదార వేసుకోవచ్చు మీరు. అలాగే చిటికెడు సాల్ట్, మరీ ఎక్కువ కాదు, అందులో కూడా సాల్ట్ వేసుకున్నాము, సో జాగ్రత్తగా సాల్ట్ వేసుకోండి. మరి ఈ మిక్స్చర్ రెడీ అయిపోయింది. మన చికెన్ ఒక 50 to 60% కుక్ అయింది అనుకుంటే అప్పుడు మనం ఈ సాస్ వేసుకొని 100% కుక్ చేసుకోవాలి. లాస్ట్లో థిక్నింగ్ కోసం కొంచెం అంతా మనం కార్న్ స్టార్చ్ వాడతాము. అలాగే కలర్స్ కోసం నేను వెజిటబుల్స్ని క్యాప్సికమ్ కలర్స్ తీసుకున్నాను, గ్రీన్, ఎల్లో, లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్. సో మరి చూడండి, చాలా బాగుంటుంది. సో మరి ఒక 5 నిమిషాలు, ఇది బోన్లెస్ అండి, నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశాను చెప్పాను కదా, సో ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మరి ఒక 5 నిమిషాల్లో కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ పెప్పర్స్ ఏవైతే, బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ కలర్స్ కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ఈ స్లరీ ఏదైతే మనం మిక్స్ చేసామో, ఏంటి స్వీట్గా ఉంటుంది, మనం ఏం ట్రై చేస్తామా అని అనుకోకండి, చాలా బాగుంటుంది ఈ డిష్. చైనీస్ రైస్ మీరు ఎలాగో చేస్తారు కదా, ఆ చైనీస్ రైస్తో ఇది తినండి, సూపర్గా ఉంటుంది. మరి ఇదే దాంట్లో ఒక టీ స్పూను కార్న్ఫ్లవర్ని ఒక టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఇందులో కాస్త వాటర్, ఎందుకంటే మనము ఈ సాస్ని కొంచెం థిక్నెస్ చేసుకోవటం కోసం ఈ కార్న్ స్టార్చ్ మరీ ఎక్కువగా వేయకుండా, ఎందుకంటే మరీ ఎక్కువగా వేసామనుకోండి చాలా గట్టిగా అయిపోతుంది. మనకి కాస్త సాస్ ఉంటే
రైస్తో తినడానికి బాగుంటుంది, నూడిల్స్తో కూడా తినడానికి బాగుంటుంది. ఇందులో వేసే ముందు ఒక్కసారి మీరు టేస్ట్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా తీయ తీయగా భలే ఉంది. ఇందులో ఇప్పుడు నేను ఒక్క స్పూన్ వేసాను. ఫస్ట్ అవసరమైతే మరి కాస్త వేసుకుంటాను. సో చూడండి, ఒక్క స్పూన్కే ఎంత చిక్కబడిపోయిందో. వెంటనే ఇందులో ఇప్పుడు ఆరెంజ్, ఈ ఆరెంజ్ని చూడండి, నేను వైట్గా మనకి తొక్కలాగా ఉంటుంది కదా, అదంతా తీసేసి ఓన్లీ గుజ్జుని మాత్రం వాడుతున్నాను. ఈ గుజ్జు మధ్య మధ్యలో వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మీరు ఇది వేశారనుకోండి, కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. అంతే, ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత పైనుంచి ఇలా ఉల్లి పొరక చల్లేసేయండి. మన డిష్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఇలాంటివి సర్వ్ చేసే ముందు మీరు ఒక బౌల్లో సర్వ్ చేసి ఆ తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్ని పైన వేసి సర్వ్ చేస్తే చూడటానికి లుక్ బాగుంటుంది, తినటానికి సూపర్గా ఉంటుంది. సో మరి ఇది నన్ను తిను అని అంటుంది. సో మరి వెంటనే నేను ట్రై చేసేస్తాను. నేను ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఈజీగా చికెన్ మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది. తీసేసి కొంచెం బోన్లెస్ రెడీ చేసి పెట్టుకొని సింపుల్గా ఈ చికెన్ చేస్తాను. సో మా బాబుకైనా, నాకైనా, మా వారికైనా చాలా ఇష్టం. సో మరి టేస్ట్, మరి ఒక చికెన్ ముక్క, అలాగే ఆరెంజ్, అలాగే మామిడికాయ చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా అయిపోయింది మామిడికాయ కూడా. పుల్ల పుల్లగా, తీయ తీయగా, మధ్యలో చికెన్ సూపర్. కొంచెం రైస్తో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆరెంజ్ అండ్ మ్యాంగో చికెన్ తయారు చేయ విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో అల్లం ముక్కలు, చికెన్ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో ఆరెంజ్ జ్యూస్, చిల్లీ పేస్ట్, నిమ్మరసం, వెనిగర్, సోయా సాస్, పంచదార, ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ లో గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం, కలిపి పెట్టుకున్న స్లరీని వేసి కలుపుకోవాలి. మరొక బౌల్లో కొద్దిగా కార్న్ ఫ్లవర్, కొన్ని నీళ్లు పోసి కలిపి చికెన్ లో పోయాలి. అలాగే తొక్క తీసిన ఆరెంజ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలిపి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చామదుంపలతో బ్రేక్ఫాస్ట్ ఏంటా అనుకుంటున్నారా? చామదుంపలతో పరాఠా చాలా బాగుంటుంది. ఎక్కువగా బియ్యపిండి 1 కప్పు తీసుకోవచ్చు. మరి ఈ బియ్యపిండి తడపటం కోసం మనం వేడి నీళ్ళు వాడుతున్నాము. వేడి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని నీళ్ళతో మనం ఈ బియ్యపిండి తడపబోతున్నాము. ఇది తడిపిన తర్వాత ఇందులో మనం ఉడకపెట్టుకున్న చామదుంపలు, ఇక్కడ ఏం చేశానంటే నేను ఉడకబెట్టుకొని స్కిన్ తీసేసి, అంటే పొట్టు తీసేసి సన్నగా గ్రేట్ చేసేసాను. మీరు కావాలంటే మ్యాష్ కూడా చేయండి. ఉడకబెట్టిన తర్వాత మ్యాష్ అయినా చేయొచ్చు, గ్రేట్ అయినా చేయొచ్చు. సో మరి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్గా మనం ఈ బియ్యపిండి తడుపుకోవాలి. సో సాల్ట్ కరిగిన తర్వాత మనం ఇందులో ఈ నీళ్ళు పోసుకుందాం. కొంచెం ఫస్ట్ కాస్త వేసుకోండి, అవసరమైతే ఇంకాస్త. మనం మామూలుగా చపాతీ పిండి ఎలా తడుపుతామో ఇది కూడా అలాగే తడపాలి. కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టేసుకోండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఆల్రెడీ మనం నీళ్ళల్లో సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయటం వల్ల మన రోటీలు కొంచెం సాఫ్ట్గా వస్తాయి, ఈజీగా రోల్ చేయడానికి కూడా వస్తుంది. సో చూడండి, చక్కగా ఒక ముద్ద అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉడకపెట్టుకున్న చామదుంపలు వేసుకుంటాం. ఉడకపెట్టుకున్న చామదుంప, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చూడండి ఎంత సన్నగా చాప్ చేశానంటే అంత సన్నగా, అలాగే పచ్చిమిరపకాయలు, కాస్త ఆమ్చూర్ పౌడరు, కొంచెం పులుపు టేస్ట్ ఇవ్వటం కోసం కొత్తిమీర, నువ్వులు, మరి కాస్త సాల్ట్, మనం
బియ్య పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాము, సో జాగ్రత్తగా వేసుకోండి. ఇందులో కొంచెం శనగపిండి అలాగే మొక్కజొన్న పిండి వేసేసి ఇప్పుడు ఈ పిండిని కూడా ఇందులో కలిపేసేయండి. ఒక చపాతీ ముద్దలాగా చేసుకొని మరీ సాఫ్ట్గా కూడా తడుపుకోవద్దు, ఎందుకంటే కూరగాయలు ఎప్పుడైతే మీరు పిండిలో తడుపుకుంటారో కూరగాయలలో నుంచి నీళ్ళు ఊరుతాయి. సో మరి ఈ పిండిని మీరు రెస్ట్ చేసుకుంటే 1 గంట పాటు లేదంటే 2 గంటల పాటు రెస్ట్ చేశారనుకోండి చాలా పల్చగా అయిపోతుంది. ఎప్పుడైనా మీరు ఇలాంటి వెజిటబుల్స్ వేసుకున్న రోటీలు లేదా పరాటాలు చేస్తే వెంటనే చేసేయటం మంచిది. వెంటనే చేయలేదనుకోండి మీరు కొంచెం గట్టిగా తడుపుకుంటే నెక్స్ట్ డే అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాంటి రోటీలు చేసేటప్పుడు రకరకాల పిండి వాడతానని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అందుకనే నేను కొంచెం అంత శనగపిండి అలాగే కొంచెం అంత మొక్కజొన్న పిండి వేసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ బియ్య పిండి, శనగపిండి అలాగే మొక్కజొన్న పిండితో చేస్తే ఈ చామదుంపల పరాటా చాలా బాగుంటుంది. సో మరి ఇలాగే ట్రై చేయండి. లాస్ట్లో కాస్త ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు ఒక 10 నిమిషాలు కావాలంటే రెస్ట్ చేయండి. రెస్ట్ చేయకపోయినా డైరెక్ట్గా మీరు మన పరాటాలు చేసేసుకోవచ్చు. చూడండి, ఇంత గట్టిగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. రోల్ చేసుకోవడానికి కూడా ఈజీగా మనం చేసుకోగలుగుతాం. సో మరి నేను చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇప్పుడు పరాటాలు చేయటమే. ఎప్పుడు స్టఫింగ్ ఏనానండి, అప్పుడప్పుడు స్టఫింగ్ లేకుండా పిండిలో కలిపి అది కూడా కొంచెం చేంజ్గా వేరే పిండి వేసుకొని కూడా మనం పరాటాలు చేసుకోవచ్చు. సో మరి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మనం చిన్న చిన్న పరాటాలుగా ఒత్తటమే. చిన్న ముద్దలు చేసిన తర్వాత మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ని బట్టి మీరు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. నేను ఎప్పుడైనా కొంచెం చిన్నగా ప్రిఫర్ చేస్తాను. ఇవి ఎంత చక్కగా ఉంటాయంటే మనం చేయితోనే ఇలా మీరు ఒక ప్లాస్టిక్ పేపర్లో కాస్త నూనె వేసేసి చేయితోని కూడా ఒత్తుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. కొంచెం లైట్గా హ్యాండిల్ చేయాలి, ఎక్కువ గట్టిగా ఒత్తకుండా. ఒకవేళ అతుకుపోతుంది అనుకోండి మీరు ఎక్కువగా పొడిపిండి వేసుకోవచ్చు. చూడండి, మరీ పల్చగా ఎప్పుడు రోల్ చేయొద్దు. మనం పరాటాలు చేసేటప్పుడు కొంచెం లావుగా, ఎడ్జెస్ పగిలిపోయినా పర్వాలేదు, పగులుతాయి ఎందుకంటే మనం వెజిటబుల్ వేసాము అలాగే మరి బియ్య పిండి వేసాం కాబట్టి కొంచెం ఎడ్జెస్ పగులుతాయి, పర్వాలేదు. ఇప్పుడు మనం వేడి పెనంపై ఇలా చిన్న చిన్నగా చేసుకున్నారనుకోండి, మీ పెనం పెద్దగా ఉంటే ఒక 2 ఈజీగా కాల్చుకోవచ్చు ఒకటేసారి. 2 కాస్త కలర్ వచ్చిన తర్వాత బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకుని 2 వైపులా బంగారు రంగు వస్తే సూపర్గా ఉంటాయి ఈ చామదుంపల పరాటా. 2 వైపులా ఇలా ఆయిల్ వేయకుండా ఫస్ట్ కుక్ చేసుకున్నాను, కొంచెం కలర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు కావాలంటే ఇలా ఆయిల్లెస్ కూడా తినచ్చు, బాగుంటాయి. మనం తినేటప్పుడు ఆయిల్లెస్ తినచ్చు, పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ రాసివ్వండి, చాలా బాగుంటాయి. ఇంకోవైపు కూడా కాస్త వేసుకొని ఇలా చుట్టూరా స్ప్రెడ్ చేశారనుకోండి సరిపోతుంది. సో మరి పర్ఫెక్ట్. మనం బియ్య పిండి వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా మీకు కలర్ కనిపించదు, లైట్గా చూడండి అంతే. ఇంకోవైపు కూడా కాల్చేసుకుంటే చక్కటి సింపుల్ అయిన చామదుంపల పరాటా రెడీ. ఇలాగే పిల్లలకి మీరు డైరెక్ట్గా లంచ్లో ఇవ్వచ్చు. ఒక సిల్వర్ ఫాయిల్లో అన్నీ ఒక 2 లేదా 3 ఎన్ని తింటారో మీకు తెలుసు కదా, దానికి తగ్గట్టు మీరు ఒక సిల్వర్ ఫాయిల్లో వేడివేడివి పెట్టేసి ఫోల్డ్ చేసి ఇవ్వండి. లంచ్లో లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హ్యాపీగా రోల్ చేసుకొని తినేస్తారు. సో మరి రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకొంచెం లావుగా చేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటాయి. చూడండి, మనం ఆయిల్ ఏదైతే వేసామో మొత్తం ఆయిల్ పీల్ చేసుకుంది. వావ్, సాఫ్ట్గా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. మీకు ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు తినేయచ్చు. లేదంటే పిల్లలకి కొంచెం టమాటో కెచప్ దీని మీద రాసేసి రోల్ చేసి ఇచ్చేయచ్చు. మీకంటే ఒక ఉల్లిపాయ కొంచెం అంత పచ్చడి సైడ్లో పెట్టేసుకోండి.
ఉల్లిపాయ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో ఉల్లిపాయ వేసాము. కొంచెం కరకరలాడుతూ మధ్య మధ్యలో తగులుతుంది, భలే ఉందండి. వెంటనే చేయండి ఈ రోటీ, మీ అందరికీ నచ్చుతుంది, పిల్లలకి ఎక్కువగా నచ్చుతుంది. అందరికీ తెలుసు కదండి రోజ్ కుకీస్ అంటే ఏంటి అని. బేక్ చేసే కుకీస్ కాదండి, మనం ఇంట్లో ఇలాంటివి రోజ్ కుకీస్ చేసే గరిట ఉంటుంది కదా, దీంతో మనం రోజ్ కుకీస్ చేయబోతున్నాము. చాలామంది గుడ్డు వేసి చేస్తారు, గుడ్డు వేయకుండా చేస్తారు. సో నేను ఈరోజు గుడ్డు వేయకుండా అరటిపండు కొబ్బరి పాలతో ఈ చక్కటి రోజ్ కుకీస్ చేయబోతున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? రోజ్ కుకీస్ చేయటం కోసము ఈ మోల్డ్ అనండి, గరిట అనండి, మీ ఇష్టం అండి. సో దీన్ని ఎప్పుడు మనం వేడి నూనెలో పెట్టాలి. సో నేను ఇక్కడ నూనె రెడీ చేసి పెట్టుకున్నాను, అలాగే ఈ గరిటని నూనెలో పెట్టేశాను. ఫస్ట్గా మనం పిండి చేసుకోవటం కోసము నేను చెప్పాను కదా అరటిపండుతో చేస్తున్నానని. ఫస్ట్గా అరటిపండు మీరు కావాలంటే ఒక బౌల్లో డైరెక్ట్గా మ్యాష్ చేసేయచ్చు, లేదంటే ఒక జార్లో వేసేసుకొని ఇందులో కాస్త ఇలాచి పొడి అలాగే చిటికెడు సాల్ట్ వేసేసి ఫస్ట్ నేను ఒక్కసారి పేస్ట్ చేసుకుంటాను ఈ అరటిపండుని. చూడండి, అరటిపండు చక్కగా నేను పేస్ట్ చేసుకున్నాను. మీకు ఒక ఈజీ మెథడ్ చెప్తాను. మీరు అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని కూడా పేస్ట్ చేసుకొని ఆ తర్వాత మనకి కన్సిస్టెన్సీ ప్రకారంగా నీళ్లు పోసుకొని లేదంటే కొబ్బరి పాలు పోసుకొని కూడా కలుపుకోవచ్చు. సో నేను ఈరోజు అలా చేస్తున్నాను. ఒక బనానాకి మీరు 1 కప్పు మైదా పిండి, అలాగే ఆల్రెడీ నేను అరటిపండు వేసుకున్నాను కాబట్టి షుగర్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మీరు షుగర్ రెగ్యులర్ షుగర్ అన్నా తీసుకోండి, లేదంటే పౌడర్ షుగర్ అన్నా తీసుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్. అలాగే మరి క్రిస్పీగా రావాలి అని అంటే మనం బియ్య పిండి వేస్తాము. 1 కప్పు మైదా పిండికి మీరు సగం కప్పు బియ్య పిండి వేసుకోవచ్చు, లేదంటే సగం కన్నా కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఈ కొబ్బరి పాలు ఇప్పుడు ఒక్కసారి మిక్సీ చేసుకుంటే చక్కగా పేస్ట్ అయిపోతుంది. కావాలంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, గ్రైండ్ చేసుకున్నాను మిక్చర్ని. చెప్పాను కదా కాస్త వాటర్ వేసుకోండి, లేదంటే పాలు కూడా వేసుకోవచ్చు. కానీ నేను కొబ్బరి పాలు వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకున్నాను. మరి ఈ పిండి ఒక బౌల్లో, ఈజీ మెథడ్ అండి, ఫాస్ట్గా. లేదంటే చేయితో కలపాలి అంటే కొంచెం కష్టం అనుకుంటే మీరు ఈజీగా గ్రైండర్ తీసేసుకొని గ్రైండర్లో అన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఉండలు కట్టకుండా కూడా ఉంటుంది, గ్రైండర్లో వేసుకుంటే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూడండి, మరి మిక్స్చర్ మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేనేం చేస్తున్నాను అంటే కొంచెం కలర్ కోసం ఇక్కడ తెల్లగా ఉంది కదా పిండి, ఇందులో కొంచెం అంతా మన నల్ల నువ్వులు వేసుకుంటే మధ్య మధ్యలో కనిపిస్తుంది నల్ల నల్లగా. ఒక్కసారి మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం కుకీస్ వేయటమే. నూనెలో చక్కగా వేడెక్కిపోయింది. ఫస్ట్ రెండు ఎప్పుడైనా కాస్త రావండి, పర్వాలేదు. ఒక 2 వేసిన తర్వాత ఇంకా మీరు హ్యాపీగా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. మనం ఈ మోల్డ్ని నూనెలో ఫస్ట్ కొంచెం వేడి నూనెలో పెట్టాలి, తర్వాత స్లో ఫ్లేమ్ చేసుకొని వీటిని లూజ్ చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్ ఉందనుకోండి చక్కగా మాడిపోతుంది మన కుకీ. ఈ కుకీస్ చేయటం అనేది నూనెతో చెలగాటం. చూడండి, కొంచెం ఎక్కువగా కలర్ అయిపోయింది, పర్వాలేదు. ఇంకొక 2 వేసుకుంటే నాకు పర్ఫెక్ట్గా వస్తాయి. సో మరి మనం అరటిపండు వేసుకున్నాం, అలాగే షుగర్ కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ వస్తాయి. ఎప్పుడైనా ఈ మోల్డ్ని మీ అందరికీ తెలుసు కదా నూనెలోనే పెట్టాలి. ఇప్పుడు మరొకటి చూడండి, ఇది కూడా వచ్చేసింది. చల్లారిన తర్వాత మళ్ళీ షేప్లోకి వచ్చేస్తాయి. చూడండి, ఇలా
కొంచెం చల్లారిందనుకోండి కరకరలాడుతుంటాయి. చిన్న ఉన్నప్పుడు చాలా ఎక్కువగా చేసేదాన్ని నేను. ఎప్పుడైనా సమ్మర్ వచ్చింది అంటే వెంటనే సింపుల్గా మైదా పిండి, కొంచెం అంత బియ్య పిండి, ఉప్పు, షుగర్ కలిపేసుకొని ఈ రోజ్ మోల్డ్ తీసేసుకొని ఫాస్ట్గా మేమే చేసుకునే వాళ్ళం చిన్న ఉన్నప్పుడు. సో మరి ఇందులో కొబ్బరి పాలు వేసుకున్నాను కాబట్టి ఆ కొబ్బరి పాల ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంది. సూపర్గా ఉంది. మనం ఈ రోస్ట్ కుకీస్ చేయడానికి చూసారు కదా, కాస్త కష్టం, ఆయిల్లో పెట్టి తీయాలి అంతే. కానీ తినేటప్పుడు టైం వచ్చిందనుకోండి, ఒక 4 లేదా 5 తప్పకుండా తింటాము. నేనైతే అలాగే తింటాను. మరి మీ సంగతి ఏంటి తెలీదు, ఎందుకంటే చాలా లైట్గా ఉంటాయి, తింటూ ఉంటే అలా కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పాలు కాచేటప్పుడు అవి పొంగకుండా ఉండాలంటే ఇలా చూపించే విధంగా గిన్నె అడుగు భాగాన అంచులకు నెయ్యి కానీ నూనె కానీ రాసి అందులో పాలు పోసి కాస్తే అవి పొంగకుండా ఉంటాయి. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.